DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సింగపూర్ పర్యటనలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే తమ విజన్ని అంతర్జాతీయ వేదికపై వివరించారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం అమరావతిలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, సాంకేతికత ఆధారిత పాలన, భవిష్యత్తు నగరాల అభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సింగపూర్ లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశాన్ని మాట్లాడిన ఆయన అమరావతిని నాలెడ్జ్ సిటీగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్, ఆధునిక డిజిటల్ మౌలిక వసతులతో అమెరికా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఈ సందర్భంగా సీఎం వివరించారు. సింగపూర్ అనుభవాలను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. I had an experience of building cities. Earlier I built one city, conventional smart city, technology first, urban infill, infrastructure, economy, automation, that has become a livable city today. In India, I built Hyderabad. It is a part of Hyderabad. Today, highest per capita income of the state and also most livable city is Hyderabad. That is how we built. Future is, my state is divided into two states. God has given me to build one more city. That is where I am building Amravati today. This is a Hyderabad brownfield city. Now I am building greenfield city, new branded city. In this, future city people first. Inclusion, equity, nature, opportunity, that is livable city. This will be experiential city. That is where we are planning in a big way. If you see here a tale of Amravati, India's largest greenfield smart city. Details are available. Vision is Amravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. Further, this is the city. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ 12 పాలనలో దేశం సాధించిన అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరిగిన తీరును వివరించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయకు, అర్చకులు ఆయనకు ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండి దేశ సేవలో నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. I am in Vijayawada to communicate to the public and create awareness. After the record completion of Prime Minister Modi as the longest serving elected Prime Minister, we all feel that it is our duty to communicate to the public at large who are our Maliks, means they are our bosses. आम जनता हमारा बॉस है
तो इसलिए जो बॉस ने काम हम लोगों को मोदी जी के नेतृत्व में दिया था, माननीय मोदी जी ने इस 12 साल में एज ए लॉन्गेस्ट सर्विंग प्राइम मिनिस्टर ऑफ द कंट्री, कंटिन्यूअसली इलेक्टेड प्राइम मिनिस्टर, उन्होंने जो अचीवमेंट किया है, भारत का स्तर बढ़ गया है। दुनिया में भारत को देखने का नजरिया बहुत ही बदल गया है। इस संदर्भ में हम अलग अलग जगह जाके 12 वर्ष का अचीवमेंट के बारे में हम जनता के सामने हमारा रिपोर्ट कार्ड, हमारा प्रोग्रेस कार्ड रख रहे हैं। तो उसी समय इधर सुप्रसिद्ध और जागृत देवस्थान कनक दुर्गा माता मंदिर को मैंने इधर दर्शन के लिए आया था। రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. సోషల్ మీడియా వేదికల పునరుద్ధరణకి చర్యలు తీసుకుని ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం విజయవాడలో నిరసన చేపట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వైఎస్ఆర్సీపీ అధికారిక వేదికల్ని లక్ష్యంగా చేసుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. సోషల్ మీడియా వేదికలను సెన్సార్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు. తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని ఈ సందర్భంగా ఆరోపించారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గతంలో ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేదని, ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియచేయకుండా చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, రాయన భాగ్యలక్ష్మితో పాటు షేక్ ఆసిఫ్, నల్లగట్ల సుధారాణి, సయ్యద్ అలీం, స్వర్ణాల తిరుపతిరావు, కావటి దామోదర్, చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో సోదరులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు చైతన్య రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మల్లాది విష్ణు గారు, స్వామిదాస్ గారు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ గారు ఈరోజు పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజీని కంప్లైంట్ల ద్వారా, రిపోర్టుల ద్వారా దాన్ని ఆపివేశారో వాళ్ళు చేసిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ప్రజానికానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేయలా, సంక్షేమ పథకాలు చేయలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయలా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ మీద, అంతకుముందు ట్విట్టర్ మీద, ఇన్స్టా మీద ప్రభుత్వం చూపిస్తున్నటువంటి దాష్టీకాన్ని ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 800 మందిని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. 55 మందిని రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఇదెక్కడి న్యాయం? మీరేమో పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో అవినీతి, ఏకపక్ష నిర్ణయాలు, మీరు చేస్తున్నటువంటి కుంభకోణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు చేరువ చేస్తుందనే ఉద్దేశంతో దీన్ని ఈ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, అలాగే సోషల్ మీడియా సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించి వాళ్ళకి పైకి పంపించి వాళ్ళని క్లోజ్ చేసేటటువంటి, సీజ్ చేసేటటువంటి, సెన్సార్ చేసేటటువంటి
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నెహ్రూ కంటే అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడ పర్యటనలో భాగంగా భవానీపురంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కి ముందు బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోని అగ్రగామిగా నిలిచిందని, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందని వివరించారు. రైల్వే విద్యుదీకరణలో భారత్ ప్రపంచంలోనే 2వ దేశంలో నిలిచిందని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్లు, హడ్కో ద్వారా మరొక 11,000 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా తెలిపారు. Continuously served Prime Minister of this country. Before to this, Pandit Nehru was the Prime Minister who served 4,399 days, whereas as on date, Honorable Prime Minister Shri Narendra Modi has served more than 4,406 days. Means day by day, the popularity of Prime Minister among the world leaders. You can see many world leaders, many bigger economies, where their leaders, their popularity is going down. उनका जो जनप्रियता है वो नीचे जा रहा है. लेकिन भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का 140 करोड़ आबादी है हमारा, इतना बड़ा आबादी के बीच में माननीय मोदी जी का पॉपुलैरिटी बरकरार है. सिर्फ बरकरार नहीं है, ग्राफ ऊपर जा रहा है. इसके कारण क्या है? एक तो रिकॉर्ड है, इतने दिन तक प्रधानमंत्री रहे हैं, और इसके साथ ही साथ जो काम हुआ है वो काम अगर गिनना है तो बहुत समय लगेगा, लेकिन 2-3 विषय मैं उल्लेख करने का कोशिश करता हूं. आप जानते हो, बिफोर 2014 भारत को 10 साल तक ऑलमोस्ट एक बहुत ही वीक अर्थव्यवस्था, अशक्त 5 दुनिया में बहुत अशक्त व्यवस्था था, दुर्बल इकोनॉमी था. इन दैट दुर्बल इकोनॉमी 5 में भारत भी था. फ्रैजाइल 5 ऐसे बुलाते थे. आज फ्रैजाइल 5 से भारत दुनिया के सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था बन गई है. वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी ऑफ द वर्ल्ड. तो इंफ्रास्ट्रक्चर में, रेल इंफ्रास्ट्रक्चर में 100% हमने रेल इंफ्रास्ट्रक्चर, रेल नेटवर्क भी बढ़ाया, उसके साथ ही साथ पूरा 100% इलेक्ट्रिक. आज दुनिया में కర్ణాటక హిందుస్థానీ సంగీత ప్రక్రియలు రెండింటిలోనూ రాణిస్తున్న శ్రీలలిత ప్రతిభను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. శ్రీలలిత భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గాయనిగా ఎదిగి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని రావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడ పర్యటనలో భాగంగా నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉన్న ప్రముఖ యువ గాయని శ్రీలలిత నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. గతంలో దేవి నవరాత్రుల సమయంలో శ్రీ లలిత పాడిన విజయవాడ కనకదుర్గమ్మ భక్తి గీతాన్ని ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్న విషయాన్ని బీజేపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్, గుడిపాటి సీతారాం, పి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈవిడ శ్రీలలిత గారి దగ్గర రావడం జరిగింది. ఆవిడకి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఆవిడ యొక్క మన ఇంద్రకీలాద్రి పైన, అమ్మవారి పైన అద్భుత గానం చేసింది. అద్భుత గానానికి స్వయంగా ప్రధానమంత్రి గారు పరవశించి ఆయన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం జరిగింది. దేవి నవరాత్రుల సందర్భంగా ఒక తెలుగు పాటని, అలాగే మన విజయవాడ సంబంధించి కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన ఏదైతే లీలా కటాక్షం ఉందో దానంతా కూడా అద్భుతంగా ఆవిడ గానామృతం ద్వారా అందించడం జరిగింది. దాన్ని ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశారో దేశవ్యాప్తంగా దాన్ని పెద్ద చర్చకు దారితీసింది. కనుక అటువంటి అదృష్టవంతురాలు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదృష్టం. అంటే అమ్మవారి గురించి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం. కానీ అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, అక్కడ కలవటం జరిగింది, ఆ పాట కూడా వినటం జరిగింది. ప్రహ్లాద్ జోషి గారు ప్రత్యేకంగా చాలా అభినందించారు. ఆయన కూడా సంగీత ప్రేమికుడు. ధార్వాడ్, హుబ్లీ ఏరియాలో సంగీతోత్సవాలు జరుగుతాయి. అనేక రకాల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కనుక
ఒకసారి మరొకసారి ఆవిడకి ఈ 12 years సందర్భంగా బుక్స్ లేకిన్ బోల్ नहीं सकता हूं ఫ్రెండ్స్ from morning some of you are continuously following. I am so thankful for that. Today I have come here to meet Sri Lalita, who is a very, very upcoming singer, both in Carnatic style and Hindustani style, which is really difficult as far as I know. Both learning, it is a difficult one. I come from Dharwad. I know, being from the Dharwad is a place for the many Hindustani giants which has given to this world. If I can name one, is that is Pandit Bhimsen Joshi. He is from that place. So I am a great lover of Hindustani Sangeet, and also my daughter also, she has learned and she has practiced, but nowadays she has not continued. Anyhow, I have heard about this young girl also who is really upcoming, and Prime Minister himself has tweeted about her talent as far as singing is concerned. Today, as part of 12th year, and Shri Sitaramu is supporting her. That is very important thing. Continuously supporting. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలుగు మహిళా నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రతి మహిళను అవమానించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ మహిళల వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం నీచమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సింగనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసనలో మహిళా నాయకులు అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్లు పగలకొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళిత మహిళగా రాష్ట్ర హోంమంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్న అనితపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకుల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి ఎస్కే గౌసియా, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే వంగలపూడి అనిత గారిని ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ, ఒక దళిత మహిళ అయినటువంటి ఆడబిడ్డల్ని ఈ రోజు మహిళలకి రక్షణ లేదు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారనడానికి ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నావిని ఒక మహిళని పట్టుకొని ఈ రోజు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఓర్పుని సహనాన్ని పరీక్షిస్తా ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళు కాబట్టే వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరగలుగుతా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో హాయిగా ఏసీల కింద పడుకోగలుగుతా ఉన్నారు. లేని పక్షాన అదే గత ఆ ప్రభుత్వంలో నుండి ఇప్పటికల్లా జైల్లో కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సభ్యతా సంస్కారం అది కాదు కాబట్టి, కూటమి ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నడుస్తుంది కాబట్టి ఈరోజు ఏదైనా సరే ఈ రోజు ఒక మహిళని, ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న మహిళనే కించపరుస్తూ మాట్లాడంటే ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని వీళ్ళు ఎలా చూస్తారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా మేలుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఆవిడ మాట్లాడే మాటలు ఏమైనా తప్పుడుగా ఉన్నాయా? వీళ్ళు ఒక ప్రెస్ మీట్లో కానివ్వండి, వీళ్ళు ఒక ధర్నాలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మహిళల్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకు పిల్లలు లేరా? మీకు భార్యలు లేరా? మీకు ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో తల్లులు లేరా అని అడుగుతా ఉన్నా, మీకు అక్క చెల్లెలు లేరా అని అడుగుతా ఉన్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఒకలాగా, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు మహిళలు ఒకలాగా. చెప్పు పెట్టి కొడితే 32 పళ్ళు రాలిపోతాయని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆడవాళ్ళ ఓర్పు సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో నిక్కర్సైన మహిళలు ఉన్నారు. ఈరోజు పార్టీకి పనిచేయడం ఆడవాళ్ళుగా తప్ప? పార్టీలో పని చేయకూడదా? మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ వేసుకోకుండానే బయటకు వస్తూ ఉన్నారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు మేకప్ లేకుండా బయటకు వస్తే ఎవరైనా చూడగలరా? మీ కొంపల్లో ఆడవాళ్ళు లేరని అడుగుతా ఉన్నాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా కనీసం ఖండించాల్సింది పోయి దాన్ని ట్రోల్ చేస్తారా? ఒక ఆడబిడ్డని, దళిత బిడ్డని మీరు కించపరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అడుగుతా ఉన్నాను. ఈరోజు కఠినంగా శిక్షించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మేము వేడుకుంటా ఉన్నాం.
తక్షణమే జైల్లో పెట్టాలి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర విధానాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. విభజన చట్టం అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. పోలీస్ కస్టడీలో వ్యక్తి అదృశ్యం కావడంపై జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొలనకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, రాజేశ్వరరావులు మాట్లాడారు. పోలీస్ కస్టడీలో వ్యక్తి అదృశ్యం కావడంపై జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని, స్టేషన్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డుల్ని కోర్టుకు సమర్పించాలని కోరారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్ని నాయకులు తప్పుపట్టారు. విభజన చట్టం హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో కంటే చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనలోని అప్పులు రెట్టింపు అయ్యాయని ఈ సందర్భంగా విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. వీఆర్లో పెట్టామని చెబుతున్నారు కానీ వీఆర్కి సంబంధించిన ఎటువంటి అధికారిక పత్రిక ప్రకటన విడుదల చేయలేదు. ముఖ్యంగా నిన్న పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన అఫీషియల్గా రిలీజ్ అయింది. ఏంటంటే గుడి మీద ఒక హోమ్ గార్డు డబ్బులు తీసుకొని దర్శనం చేపిస్తున్నాడు అని పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం, శాఖాపరమైన దర్యాప్తు చేసి అని చెప్పారు. హోమ్ గార్డుకి ఏముంటుంది కఠినమైన చర్యలు? అరే మనిషి చంపేశారు, చచ్చిపోయాడు అని నెల రోజుల నుంచి పత్రికలు, మీడియా, బార్ అసోసియేషను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే దీనికి సంబంధించి ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పుడేమో తగుదునమ్మా అని చెప్పి ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఏమాత్రం వాళ్ళు కానీ వీళ్ళు కానీ సొగాలి ప్రీతి కేసులో అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున గగ్గోలు చేశారు. అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారని చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది దాదాపు. మరి 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విదేశీ పర్యటన చేయడం జరిగింది. అలాగే మోడీ గారిని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఈయన మాట్లాడితే పరిశ్రమలు తెస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు. విభజన హామీలు నెరవేరిస్తే పరిశ్రమలు ఆటంతనే ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి అని రాయితీలు ఇస్తాం మనం. ఆటోమేటిక్గా వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకుంటారు. ఇక్కడ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉపాధి కల్పన జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళు చేసేది ఎలా ఉందంటే నేతి పేరుకాయ సామెతలాగా ఉంది. నిన్నగా మన విశాఖ స్టీల్లో జరిగిన ప్రమాదంలో అక్కడ కార్మికులు సరైనటువంటి భద్రత లేదు, తను సరిపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక్కడ వైఫల్యం చెందిన మాటలు మాట్లాడి ఇక పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఆయన జాతీయ సమగ్రత సమైక్యత అనేటటువంటి జాతీయ స్థాయిలో మాట్లాడొద్దని మేము అనం. కాకపోతే ఆయన పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఆయన మాట్లాడే ముందు భారత జోడో యాత్ర పెట్టారు, రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలు తిరిగారు. నేను తిరగొద్దంటే ఎవరు తిరగొద్దన్నారు? తిరగొద్దని ఎవరల్లా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పతనం, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నీట్ కుంభకోణం మరియు రైతాంగ సమస్యలపై సిపిఐ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జైపూర్ లో అభిజిత్ దీప్ పై జరిగిన దాడిని దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ ప్రశ్నించే గొంతుకులను శారీరక దాడులతో నెక్కేయాలని చూడటం అప్రజాస్వామికమని పార్టీ ఖండించింది. మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 నీట్ పరీక్షా పత్రాల లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర లేక మామిడి, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేయాలని, అన్నదాత సుఖీభవ సాయాన్ని 20,000 నుంచి 50,000కు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల మంది ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది. ఈ సమావేశంలో మేము భవిష్యత్ పోరాట కార్యక్రమానికి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీగా
చాలా సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు తీవ్రంగా పాల్పడుతూ ఉన్నారు. అదే సందర్భంలో అభివృద్ధి అనే జపం చేస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేసినటువంటి పద్ధతుల్లో వారి యొక్క విధానాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పాదయాత్రలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా జీపు యాత్రలు చేపడతా ఉన్నాం. ఆందోళనలు నిరసన కార్యక్రమాలు ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఇవి చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అందులో భాగస్వాములు కమ్మని చెప్పేసి అది ప్రజలు స్థానికంగా ఎదుర్కొన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు ప్రాంతాల వారీగా చాలా వాగ్దానాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్కు సంబంధించి చెప్పారు. అదేవిధంగా మూతపడ్డటువంటి పరిశ్రమలను తెరిపిస్తామని చెప్పారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి అంశాలతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుకొని జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్య అమ్మకానికి సంబంధించినటువంటి అంశాలపైన వైద్య రంగం. వడ్డే నవీన్ ప్రధాన పాత్రలు నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ఈ నెల 19న థియేటర్లో విడుదల కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరైన కథ దొరకకపోవడంతో గ్యాప్ వచ్చిందని వడ్డే నవీన్ వెల్లడించారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ప్రేక్షకులను ఆదరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రముఖ హోటల్లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం సందడి చేసింది. సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో వడ్డే నవీన్ మాట్లాడారు. సుదీర్ఘ విరామం తర్వాత సరైన కథ కుదరటంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందులో తాను పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషించానని, స్టేషన్ లో తాను చేసే పనుల కారణంగా ఉన్నతాధికారులు 10 ఏళ్లలో 55 సార్లు బదిలీ చేశారని, అందుకే చిత్రానికి ఈ పేరు పెట్టినట్లు తెలియజేశారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను, కుటుంబాలను ఈ సినిమా విశేషంగా అలరిస్తుందని తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన వస్తుందని హీరోయిన్ రాశి సింగ్ చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ నెల జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మేము మంచి కంటెంట్తో, గుడ్ విజువల్స్ అండ్ సౌండ్తో ఎంతవరకు బాగా చేయాలో చేశాము. మా అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది మీకు నచ్చుతుందని. మీ అందరూ ఎవరో చెప్పటం గురించి ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి అందరూ వచ్చి మీ ఒపీనియన్ అప్పుడు తెలిపండి. అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు విల్ ఎంటర్టైన్ యూ అని నేను అనుకుంటూ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ తెలుగు ఆడియన్స్ అదే ఎన్నాళ్ళు నన్ను ప్రొపగేట్ చేస్తూనే వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకా ఈ టీజరు, ఈ సాంగ్స్ ఇవన్నీ చాలా వైరల్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ వెల్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ టు విజయవాడ, గుంటూరు. ప్రతిసారి వచ్చినా చాలా ప్రేమ చూపిస్తారు. చాలా మంచి ఫుడ్ కూడా ఎవ్రీ టైం ట్రై చేస్తాను. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హీ హ్యాస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ 19 జూన్ తప్పకుండా చూడండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ఐ యూ ఎక్సైటెడ్ ఫర్ ఇట్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నువ్వు అన్నట్టు ఆల్ ఆఫ్ us యాజ్ అ టీమ్ వర్క్ వెరీ వెల్ టు గివ్ అ క్వాలిటీ ఫిల్మ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్సో. మేజర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్లో అక్కడ అందరూ మీ సాంగే ప్లే చేస్తున్నారు, మీ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వస్తుంది, సార్ వస్తున్నారు, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఎవ్రీవన్ లవ్స్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా అక్కడ కూడా. సో వెరీ గుడ్ టు సీ దాట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.